హాయ్ ఫ్రెండ్స్. సో ఇవాళ వచ్చేసి హై నెక్ బ్లౌజ్లో అంటే క్లోజ్డ్ నెక్ ఉంటుంది కదా, సో ఫ్రంట్ బ్యాక్ హై నెక్ టైప్లోనే బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ చూపిస్తానండి. చూడండి, నేనైతే బ్యాక్ ఓపెన్ పెట్టుకుంటున్నాను ఈ బ్లౌజ్కి వచ్చేసి. సో కస్టమర్ బ్యాక్ అయినా ఓకే, ఫ్రంట్ ఓపెన్ అయినా ఓకే అన్నారు. సో నేను బ్యాక్ ఓపెన్ సెలెక్ట్ చేశాను. సో చూడండి, లూజ్ని అండ్ హైట్ని మార్క్ చేసుకుంటాం కదా, నేనైతే 12 ఇంచెస్ పెట్టుకున్నానండి. దీనిలో మనకి ఏంటంటే ఈ బ్లౌజ్కి వచ్చేసి చెస్ట్ లూజు అలానే షోల్డర్ లెంత్, ఈ రెండు మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఈ రెండు ఉంటే బ్లౌజ్ని ఈజీగా స్టిచ్ చేసేయచ్చు. చూడండి, బ్లౌజ్ హైట్ వచ్చేసి 16 ఇంచెస్ అండి, అంటే ఖర్చుతో కలిపి 17 ఇంచెస్ అనమాట. అండ్ షోల్డర్ వచ్చేసి 17 ఇంచెస్ ఉంది. ఓకేనా, 17 అంటే 17లో హాఫ్, 8.5ని ఇక్కడ నేను మార్క్ చేసుకున్నాను. ఇది వచ్చేసి బోట్ నెక్ స్టైల్లోనే తీసుకోవాలండి నెక్ విడ్త్. సో దానికోసం అనేసి 3.5 ఇంచెస్కి తీసుకున్నాను, లేదా 3.25 అంటే 3.5 వరకు కూడా తీసుకోవచ్చు, అది మీ చాయిస్. అండ్ షోల్డర్లో సగం వరకు ఎంతైతే ఉంటుందో అంతవరకు మీరు చంకడౌన్ తీసుకోవాలండి. నేను ఇక్కడ ఏం చేశానంటే చంకడౌన్ ఒక 1/2 ఇంచ్ తక్కువ తీసుకున్నాను, 8 ఇంచెస్ వరకు తీసుకున్నాను. చూడండి, సో ఇలా తీసుకుని 1.5 ఇంచ్ మీద మార్క్ చేసుకున్నాను. ఒకసారి చెక్ చేసుకుంటున్నాను, కరెక్ట్గా ఎగ్జాక్ట్గా వచ్చింది నాకు. నెక్ వచ్చేసి బోట్ నెక్ స్టైల్లో ఒక 1 ఇంచ్ డీప్ తీసుకుంటే సరిపోతుందండి బ్యాక్ నెక్కి. సో ఈ 1 ఇంచ్ డీప్తోని ఇలా డ్రా చేసుకోండి. మీ దగ్గర కర్వ్ స్కేల్ ఉంటే కర్వ్ స్కేల్తో డ్రా చేసుకోండి, లేదా ఫ్రీ హ్యాండ్తో డ్రా చేసుకోవడం వస్తే డ్రా చేసేసుకోండి. బ్యాక్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. సో కట్ చేసేసుకోండి మార్క్ చేసుకున్న దాని మీద. నేను ఇక్కడ ఈ ఎడ్జ్కి కూడా మార్కింగ్ ఎందుకు చేశానంటే హెచ్చు తగ్గులు ఉంటాయి కదా ఓపెన్ సైడ్, సో అందుకోసము. కస్టమర్ వచ్చేసి కొంచెం లూజ్ అంటే ఖర్చు ఉంచమన్నారండి. సో దానికోసమని ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేశాను. చూడండి, నేను అంతే. ఓకే, సో ఈ లైన్ మీద కూడా కట్ చేసేసుకుంటున్నాను. ఇది బ్యాక్ ఓపెన్ కాబట్టి ఓపెన్ సైడ్ కట్ చేశాను. ఒకవేళ మీకు ఫ్రంట్ ఓపెన్ కావాలనుకుంటే ఫ్రంట్ సైడ్ ఓపెన్ వచ్చేలా చూసుకొని బ్యాక్ పార్ట్కి జాయింట్ ఉండేలా చూసుకోండి. సో నెక్స్ట్ మిగిలిన పీస్లో సేమ్ మార్కింగ్ చేసుకుందామండి. ఫస్ట్ చూడండి, వీటికి వచ్చేసి నార్మల్గా డాట్స్ వేసి కూడా స్టిచ్ చేసుకోవచ్చు, లేదా ప్రిన్సెస్ కట్ కూడా స్టిచ్ చేసుకోవచ్చు ఫ్రంట్ పార్ట్. నేనైతే ప్రిన్సెస్ కట్ పెట్టానండి, కస్టమర్ అదే కావాలన్నారు. సో ఫస్ట్ అయితే మార్క్ చేసుకుంటున్నాను. చూడండి, హైట్ విడ్త్ అండ్ చంక డౌన్ ఇవన్నీ మార్క్ చేసుకుని సేమ్ బ్యాక్ పార్ట్ లాగే మార్క్ చేసుకుంటున్నాను. చిన్న చిన్న చేంజెస్ అనేవి ఇప్పుడు ముందు మార్క్ చేసుకున్న తర్వాత చేంజ్ చేసుకోవచ్చు. సో చూడండి, ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ నెక్ కొంచెం లూజ్ వస్తుందండి, ఎందుకంటే మనకి ఓపెన్ లేదు కాబట్టి. దానికోసమని ఒక 1/2 ఇంచు ముందుకు జరిపాను. చూడండి, సో 1/2 ఇంచు అలా ముందుకు జరుపుకొని మార్క్ చేసుకున్నాం అనుకోండి, అప్పుడు మనకేంటంటే ఫ్రంట్ సైడ్ ఎక్కువ లూజ్ రాకుండా ఉంటుంది నెక్ దగ్గర. అలానే ప్రిన్సెస్ కట్ కదా, ప్రిన్సెస్ కట్కి ఎక్కువ ఖర్చు పోతుంది కదా కట్స్ దగ్గర. సో దానికోసమని ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు తీసుకున్నాను. ప్రిన్సెస్ కట్ మార్క్ చేసుకుంటున్నాను. చూడండి, ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ అండి, అందుకని 11 ఇంచెస్ పెట్టుకున్నాను హైట్ పైనుంచి, షోల్డర్ మీద నుంచి. అండ్ జాయింట్ వైపు నుంచి 4.5 ఇంచెస్కి మార్క్ చేసుకుని చూడండి ఎలా మార్క్ చేస్తున్నాను. చూడండి, ఒకవైపు 1 ఇంచు అండ్ ఇటువైపు వచ్చేసి 1/2 ఇంచ్ పెట్టేసి ఇలా కర్వ్ షేప్ డ్రా చేసుకున్నాను. కర్వ్ షేప్లో వస్తేనే మనకి ప్రిన్సెస్ కట్ నీట్గా వస్తుందండి. ఇవేంటంటే మనం చంకడౌన్ ఎక్కువ తీసుకుంటాం కదా, సో దానివల్ల మీకు ఇలా షేప్ అనిపిస్తుంది, కానీ పర్ఫెక్ట్గా వస్తుంది. అండ్ ఫ్రంట్ నెక్కి వచ్చేసి నెక్ డీప్ 3 ఇంచెస్ రావాలండి. ఆల్రెడీ మనము 1 ఇంచ్ బ్యాక్ పార్ట్కి తీసుకున్నాం కాబట్టి అక్కడ నుంచి 3 ఇంచెస్ని మార్క్ చేసుకొని షేప్లో కట్ చేసుకోండి. సో ఇది ఇలా ఈ మార్క్ చేసుకున్న దాన్ని కట్ చేసుకోండి. ఫ్రంట్ పార్ట్ కూడా మనకి రెడీ అయిపోతుంది.
యాక్చువల్లీ ఇది వచ్చేసి ప్యాడెడ్ బ్లౌజ్ అండి, ప్యాడ్స్ పెట్టేసి స్టిచ్ చేయాలి. సో బ్లౌజ్ పీస్ వచ్చేసి ట్రాన్స్పరెంట్ ఉంటుంది. అలాంటి వాటికి ఏంటంటే మనము లైనింగ్ యాడ్ చేసి బ్లౌజ్ పీస్కి తర్వాత ఇంకొక లేయర్ లైనింగ్ మనం కట్ చేసుకోవాలండి. అప్పుడు వీటికి కూడా ప్యాడ్స్ వేయడానికి నీట్గా ఉంటుంది. సో చూడండి, కట్ చేసేసుకున్న తర్వాత సేమ్ ఇలానే ఇంకొక సెట్ కట్ చేసుకోండి. మార్క్ చేసుకుంటున్నాను చూడండి, మిడ్ పాయింట్ దగ్గర ఇలా మార్క్ చేసేసుకుని నెక్స్ట్ హ్యాండ్స్ అవి కూడా కట్ చేసుకోండి. ఓకే, తర్వాత వచ్చేసి నేను అన్నీ జాయిన్ చేసి పెట్టేసుకుంటానండి. సో జాయిన్ చేసేసుకున్నాను చూడండి. చెప్పాను కదా ఇవి వచ్చేసి కప్స్తోనున్న బ్లౌజెస్ అని. సో దానికోసం వచ్చేసి ఎక్స్ట్రా లేయర్ కట్ చేశాను కదా, ఫస్ట్ ఈ 2 లేయర్స్ని ఫ్రంట్ సైడ్వి 2 లేయర్స్ని కూడా సపరేట్గా స్టిచ్ చేయాలండి, జాయిన్ చేయాలి ప్రిన్సెస్ కట్ని. చూడండి, మనం కట్ చేసుకున్న దాన్ని యాజ్ ఇట్ ఈజ్ స్టిచ్ చేసేసుకోండి 2 సైడ్స్ కూడా. మనం మార్క్ చేసుకున్న దగ్గర ఇలా టర్న్ చేసుకోవాలండి, అప్పుడు షేప్ అనేది బాగా వస్తుంది, నీట్గా ఉంటుంది. చూడండి, ఓకే, దాని మీద డబల్ స్టిచ్ వేసేయండి. ఇదైతే చాలా సింపుల్ అండి. బ్లౌజు కట్ చేసేప్పుడు మనం షోల్డరు అలానే చెస్ట్ లూజ్ కరెక్ట్గా మార్క్ చేసుకుంటే చాలు, చాలా సింపుల్గా ఉంటుంది. ఇప్పుడు చాలామంది యూస్ చేస్తున్నారు ఈ టైప్ బ్లౌజెస్. 2 సైడ్స్ కూడా ప్రిన్సెస్ కట్ ఏంటంటే కప్స్ కొంతమంది ఇష్టపడతారు, కొంతమంది ఇష్టపడరు. నచ్చిన వాళ్ళకి అడిగితే కప్స్ పెట్టేస్తాను, లేకపోతే నార్మల్గా స్టిచ్ చేస్తానండి. ఈ కప్స్ ఎలా పెట్టాలి ఏంటనేది కూడా ఈ వీడియోలో నేను క్లియర్గా చెప్తాను. ఇలా 2 సైడ్స్ స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఇంకొక లేయర్ ఎక్స్ట్రా లేయర్ కట్ చేసుకోమని చెప్పాను కదా, సో ఆ ఎక్స్ట్రా లేయర్ని కూడా సేమ్ ఇలానే ప్రిన్సెస్ కట్లానే మనం ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకుంటామో అలానే కట్ చేసి జాయిన్ చేసేయండి. ఆ తర్వాత మనం కప్స్ని ఈ 3rd లేయర్కి ఎక్స్ట్రా లేయర్కి అటాచ్ చేసామనుకోండి, ఫినిషింగ్ బాగుంటుంది. సో చూడండి, ఇలా చూపిస్తున్నట్టు వీడియోలో చూపిస్తున్నట్టు నీట్గా స్టిచ్ చేసేసుకోండి. సెకండ్ సైడ్ కూడా సేమ్ అలానే స్టిచ్ చేసేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైనా ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. సో చూడండి, ఇలా జాయిన్ చేసేసుకోండి. ఇలా జాయిన్ చేసేసుకున్న తర్వాత కప్స్ పెట్టాలి కదా, కప్స్ మార్కింగ్ చేసుకోవడానికి మనం ఇక్కడ చూడండి ఇలా మిడ్ పాయింట్ వస్తుంది కదా, అక్కడ కప్స్ అనేది అటాచ్ చేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నట్టు మనం కప్స్ని ఫోల్డ్ చేసామనుకోండి, వాటికి మిడ్ పాయింట్ వచ్చేస్తుంది. సో ఆ మిడ్ పాయింట్ని ఈ మిడ్ పాయింట్ని అంటే మధ్యలో ఎక్కడైతే అటాచ్ చేయాలో అక్కడ చూడండి, ఇలా రెండిటికి మార్క్ చేసి పెట్టుకుని ఎలా చూపిస్తున్నానో అలానే వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా ప్రెస్ చేస్తే మనం స్టిచ్ చేసుకోవడానికి వీలుగా వస్తుందండి. నిలువుగా ఒక స్టిచ్ వేయండి, కొంచెం రఫ్ లాగారనుకోండి నీట్గా ఉంటుంది. ఫుల్గా వేయద్దు, జస్ట్ ఒక 1 ఇంచ్ వరకు వేస్తే చాలు అటాచ్ చేయడం కోసం. ఇలా సో సెకండ్ సైడ్ ఇంకొక ప్యాడ్ని కూడా ఇలానే స్టిచ్ చేసేయండి. ప్యాడెడ్ బ్లౌజ్ స్టిచ్ చేయడం కూడా చాలా ఈజీ అండి. ఇదే ట్రాన్స్పరెంట్ ఫ్యాబ్రిక్ కాకపోతే బ్లౌజ్ పీస్ ట్రాన్స్పరెంట్ కాకుండా నార్మల్ పీస్ అనుకోండి, అలాంటి వాటికి ఇలా 3rd లేయర్ వేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా లైనింగ్కే అటాచ్ చేయొచ్చండి. చూడండి, కప్స్ కరెక్ట్గా ప్లేసెస్లో సెట్ అయ్యాయో లేదో ఇలా చెక్ చేసుకోండి ఒకసారి, పర్ఫెక్ట్ వచ్చేస్తాయి. తర్వాత ఈ 2 లేయర్స్ని కూడా స్టిచ్తో జాయిన్ చేసేసుకోండి, ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోతుంది.
నేను ఈ వీడియోలో హ్యాండ్స్ కటింగ్ స్టిచ్చింగ్ ఇవేం చూపించలేదండి. హ్యాండ్స్ కటింగ్ మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేస్తుంది, పర్ఫెక్ట్ కటింగ్. అలా మీకు ఎవరికైనా నచ్చితే కింద లింక్ ఇస్తాను, ఆ లింక్ ద్వారా మీరు ఆ వీడియోని చూసేయచ్చు. సో అలా కట్ చేసేసుకోండి హ్యాండ్స్ని కూడా. దీనిలో వచ్చేసి నేను మెయిన్గా ఎలా కట్ అంటే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలి అండ్ కప్స్ని ఎలా అటాచ్ చేయాలి అనేది హైలైట్ చేస్తూ చెప్పానండి వీడియో. ఇలా ఫ్రంట్ పార్ట్ అంతా కూడా జాయిన్ చేసేసుకోండి. తర్వాత హ్యాండ్స్ అవన్నీ స్టిచ్ చేసేసుకుని బ్యాక్ పార్ట్కి మనము డాట్స్ వేసేసి హుక్స్ పట్టి కాజా పట్టి వేసేసుకుంటే బ్యాక్ పార్ట్ కూడా రెడీ అయిపోతుంది. చూడండి ఇలా జాయిన్ చేసేప్పుడు కూడా ఒకసారి చెక్ చేసుకోండి, సాగిపోకుండా నీట్గా వస్తుందో లేదో అని. ఫినిషింగ్ అయితే చాలా బాగుంటుందండి వేసుకుంటే. సో ఇలా ఫ్రంట్ పార్ట్ ఇలా ఫ్రంట్ పార్ట్ అంతా రెడీ చేసేసుకొని మ్యాక్సిమం వర్క్ ఇక్కడే ఉంటుందండి మీకు. ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయిందంటే మిగిలిందంతా నార్మల్గానే ఉంటుంది. ఇలా కట్ చేసేసుకోండి. చూడండి ఎంత నీట్గా వస్తుందో మీకు. కప్స్ పెట్టినా సరే ఫినిషింగ్, కప్స్ లేకపోయినా నీట్గానే ఉంటుంది. కొంతమందికి వాళ్ళకి ఎలా నచ్చుతుంది అనే దాన్ని బట్టి, కస్టమర్ రిక్వైర్మెంట్ని బట్టి పెట్టాలండి. సో చూడండి బ్యాక్ పార్ట్ వచ్చేసి ఇలా షోల్డర్కి మధ్యలోగా వచ్చేలాగా 1/2 ఇంచ్ విడ్త్తో వేయాలండి. అంటే మొత్తం వచ్చేసి 1 ఇంచ్ ఫ్యాబ్రిక్ అక్కడ మనకు పడుతుంది. 1/2 ఇంచ్ విడ్త్తో స్టార్ట్ చేసి 4 ఇంచెస్ లెంత్ వరకు స్టిచ్ అనేది వేసుకోవాలి. అప్పుడు ఫినిషింగ్ మనకి నడుము ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది. ఈ వాయిస్ ఓవర్ ఇస్తున్నంతసేపు మా బాబాయ్ అయితే ఫుల్ అల్లరి చేస్తున్నాడండి. మధ్య మధ్యలో వాడి వాయిస్ అంతా వినబడుతూనే ఉంటుంది మీకు. చూడండి ఇలా బ్యాక్ పార్ట్ కూడా రెడీ చేసేసుకున్నాక వీటికి హుక్స్ పట్టి కాజా పట్టి వేసేసుకోండి. ఫస్ట్ అయితే ఇలా షోల్డర్ జాయిన్ చేసుకోండి. బ్లౌజ్ అయితే చాలా అఫీషియల్గా ఉంటుందండి ఈ టైప్ బ్లౌజెస్. చూడండి చంక వైపుకి కొంచెం కిందికి స్లోప్ తీసుకుంటాం కదా, అంటే కొంచెం కిందికి డౌన్ చేయండి. వీటికి బాగుంటుంది అన్నమాట. ఫినిషింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అప్పుడు. యాక్చువల్లీ డీప్ నెక్ బ్లౌజెస్కి అయితే షోల్డర్ వైపు స్లోప్ తీసుకుంటామంటే కొంచెం క్రాస్గా వేస్తాము, ఎక్కువ తీసుకుంటాము. వీటికి వచ్చేసి షోల్డర్ వైపు 1/2 ఇంచే తీసుకుంటాం, కానీ చంక వైపుకి వచ్చే వైపు మాత్రం మనకి కొంచెం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుని స్టిచ్ వేసారనుకోండి చాలా నీట్గా ఉంటుంది ఫినిషింగ్ వచ్చేసి. తర్వాత వచ్చేసి హ్యాండ్స్ జాయిన్ చేస్తున్నానండి. హ్యాండ్స్ ఆల్రెడీ నేను ముందే రెడీ చేసి పెట్టుకున్నాను. స్టిచ్ చేసేసి జాయిన్ చేసుకుని అలానే కింద ఎడ్జెస్ స్టిచ్ చేసుకుంటాం కదా, స్టిచ్ చేసేసాను. ఇలా హ్యాండ్స్ జాయిన్ చేసుకున్న తర్వాత సైడ్ స్టిచ్చెస్ వేసుకోండి. బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుంది లుక్. చూడండి చాలా బాగుంటుందండి, నీట్గా ఫినిషింగ్ కూడా బాగుంటుంది. సో ఈ బ్లౌజ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఫ్రంట్ పార్ట్ చూడండి ఇలా. ఓకే, వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.